వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. స్త్రీకి అత్తింటి ధర్మం ఏమిటి అని చెప్పేసి శాస్త్రం అడిగినటువంటి ప్రశ్న. స్త్రీలు వివాహం అయిన తరువాత అత్తవారింటికి వెళ్ళే ముందే కొన్ని నియమబద్ధమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్ని పాటించేటువంటి సాంప్రదాయం ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది. అత్తవారింట ఏ విధంగా మసులుకోవాలి, ఉదయాన్నే నిద్ర లేచేటువంటి అలవాటు, ఇల్లంతా కూడాను పరిశుభ్రంగా ఉండేటట్టుగా చేసేటువంటి విధి విధానాలు, వారి వారి సంప్రదాయానుకూలకంగా చేసేటువంటి పూజలు మొదలైనటువంటి సంస్కారవంతమైనటువంటి విధి విధానాల్లో పాలు పంచుకొని తానే ఎక్కువగా బాధ్యత వహించి చక్కగా నిర్వహణ చేయటం, ఉదయాన్నే పరిపూర్ణంగా తన భర్తకు కావలసినటువంటి విధి విధానాల్ని, అత్త మామలకు కావలసినటువంటి విధి విధానాల్ని చక్కగా తనకు నచ్చిన రీతిలో సలహాలు ఇస్తూ తాను వ్యవహరించటం అనేటువంటిది కూడాను మనకు అత్తింటి ఆ యొక్క స్త్రీ పాటించవలసిన నియమానుసారాలుగా చెప్పడం జరిగింది. స్త్రీకి 2 కళ్ళు, ఒక కన్ను అత్తింటిది, మరొక కన్ను పుట్టింటిది అని చెప్పేసి 2 కళ్ళు కూడాను సక్రమంగానే ఉండాలి. అంతేగాని నువ్వు అత్తవారింటికి వచ్చావు, పుట్టింటికి వెళ్ళటానికి వీల్లేదు, అసలు వెళ్ళావంటే మీ వాళ్ళతో మాట్లాడావంటే ఇంకేం లేదు అనేటువంటి భర్త యొక్క ప్రభావం మనసుకి చాలా గాయాన్ని ఏర్పరుస్తుంది స్త్రీకి. ఎందుచేతనంటే ఎన్నో సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఒక నీతివంతుడు సంప్రదాయబద్ధుడు అయినటువంటి ఆ యొక్క పెండ్లి కుమారునికి ఇచ్చి అమ్మాయిని కన్యాదానం చేసేటప్పుడే చెప్తాడు, అయ్యా మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడాను చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంది, మీ ఇంట్లో కూడాను అలాగే నడుచుకుంటుంది, జాగ్రత్తగా చూసుకోవాల్సింది అంటూ తండ్రి ఆ యొక్క అల్లుడికి అమ్మాయిని ధారపోస్తూ చెప్పేటువంటి విధి విధానాలు ఉన్నాయి. మన వివాహ వ్యవస్థే చాలా విశేషకరమైనటువంటిది. ఈ అమ్మాయి కూడాను అత్తవారింటికి వస్తూనే తన బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తూ అత్తా మామలను చక్కగా చూసుకుంటూ వారు చెప్పినటువంటి చక్కటి సూత్ర ప్రాతిపదికల్ని ఆచరిస్తూ భర్తకు అణుకువగా వ్యవహరిస్తూ భర్తకు ఏది ఎప్పుడు కావాలో అది ఆలోచన చేసి చేసేటువంటి విధి విధానాలన్నీ కూడా అత్తింట ఆ యొక్క స్త్రీ ఆచరించేటువంటి విధి విధానాలు ఉంటాయి. అయితే ప్రస్తుత నవీన నాగరిక లక్షణ రీత్యా కూడాను స్త్రీలు ఉద్యోగవంతులు కావటం వలన వాళ్ళు అత్తవారింట పరిపూర్ణంగా వారికి కావలసిన రీతిలో సహాయ సహకారాలు అందించలేకపోతున్నారు. కొన్ని బాధ్యతలను అత్త మామల మీదనే పడవేసి వారు ఉద్యోగాలకు వెళ్ళటం కూడా జరుగుతుంది. ఇది వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో పాటుగా వారి యొక్క మానసిక ప్రవర్తనా నియమావళిని బట్టి వ్యవహరిస్తూ ఉన్నటువంటి తరుణం. ఏది ఏమైనప్పటికీ ఇంటికి దీపం ఇల్లాలు. కొత్తగా కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టింది అనే భావనతో గనక అత్తామామలు
భర్త కూడాను అలా గనక భావన చేసి ఆమె మనసుకు నచ్చినట్టుగా, ఆమె మనసుకు ఎటువంటి బాధ లేకుండా చక్కగా వ్యవహరిస్తుంటే ఆమెకు కూడాను తన అత్తవారింటి పట్ల అత్యధికమైనటువంటి ప్రేమతో పాటుగా తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల తన బాధ్యతలను తాను నిర్వర్తించేటువంటి సాంప్రదాయ లక్షణం కలిగినటువంటి భారతావని మనది. ఈ విధంగా వ్యవహరించుకోవటం వల్లనే అదృష్టం అన్నది ఆ ఇంట్లో ఉంటుంది. ఇంత గొప్ప సంప్రదాయం ఉంది మనకు. సర్వే జనా సుఖినో భవంతు.